దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని డిండి మండలంలోని ఎర్లగడ్డ తండాలో నాటుసారా తయారీ అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎర్లగడ్డ తండాలో ఆకస్మిక దాడులు నిర్వహించగా 800 లీటర్ల బెల్లం పానకం 10 లీటర్ల నాటుసారా లభ్యం కావడంతో ధ్వంసం చేయడం జరిగిందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ రాకేష్ తెలిపారు. దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని డిండి మండలంలోని ఎర్లగడ్డ తండాలో నాటుసారా తయారీ అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎర్లగడ్డ తండాలో ఆకస్మిక దాడులు నిర్వహించగా 800 లీటర్ల బెల్లం పానకం 10 లీటర్ల నాటుసారా లభ్యం కావడంతో ధ్వంసం చేయడం జరిగిందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ రాజేష్ తెలిపారు. ఆకస్మిక దాడులలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎస్ఐ మల్లేష్, సిబ్బంది పోకల స్వామి, సీనయ్య, మనోహర్, మహేష్ పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు. దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా నాటుసారా తయారీ అమ్మకాలు జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు బహిర్గతం కాకుండా చూసే బాధ్యత తమదని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ రాకేష్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాటుసారా తయారీ అమ్మకాలు జరిపితే వారిపై కఠినంగా వ్యవహరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వీడియోనా? ఏ వీడియో ఫోటోది